హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ 8 ఆల్మోస్ట్ 20 డేస్లో స్టార్ట్ అవబోతుంది. కానీ 27 డేస్ కూడా అయ్యే అవకాశం ఒక 10% ఉంది, ఎక్కువ పర్సెంటేజ్ కాదు. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళ అఫీషియల్ లింక్డ్ఇన్లో మాత్రం 1వ తేదీ సెప్టెంబర్ 1కి స్టార్ట్ అవుద్ది అనేసి వాళ్ళు లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టారు 30 డేస్ ఉందని, ఒక 10 డేస్ బ్యాక్. కానీ కొంచెం డౌట్ ఎక్కడ కొడుతుందంటే వాళ్ళ పనులు ఇంకా అవ్వలేదు కాబట్టి ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తే ఒక 10% ఛాన్సెస్ సెప్టెంబర్ 8 వరకు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, ఒక 10% మాత్రమే. అది స్టార్టింగ్ డేటు. రెండోసరికి మొన్న ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో మీద ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే, ఆ టీజర్ ట్రైలర్ వస్తుంది కాబట్టి ట్రైలర్ వచ్చిన తర్వాత రెస్పాండ్ అవుదామని ఇలా డిలే చేసుకుంటూ వచ్చా. ఇంకా ట్రైలర్ రాలేదు. మోస్ట్లీ ఈరోజు నైట్కి కానీ లేదంటే రేపు నైట్కి కానీ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఆ టీజర్లో ఏముందంటే ఏమీ లేదు, సింపుల్. ఈరోజు అన్ని అప్డేట్స్ ఉంటాయి. బిగ్ బాస్కి సంబంధించి 8కి సంబంధించి ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఎవరెవరికి ఇంటర్వ్యూస్ అయ్యాయి, ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంది, వీళ్ళు ఎక్కువ ఛాన్స్ ఉంది, వీళ్ళు తక్కువ ఛాన్స్ ఉంది, ఇలాంటి అప్డేట్ కూడా నీట్గా క్లారిటీగా చెప్పేస్తాం. ఏదైనా సౌండ్స్ వస్తే, డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే బయట గీ అంటున్నారు, మన రూమ్ బయటే, మన థియేటర్ బయటే సౌండ్స్ వస్తున్నాయి. సో కొంచెం అది ఆ టీజర్లో ఏముంది, మనం ఊహించినంత ఏమి లేదు టీజర్లో. ఎందుకంటే టీజర్లో ఏమన్నా ఉంటే ట్రైలర్ వదలరు. ట్రైలర్ వదలాలి కాబట్టి టీజర్లో ఏమి లేకుండా పెట్టరు. కానీ టీజర్లో ఉన్న ఒకే ఒక్క ఇదేంటంటే, ఏదైనా నువ్వు డిసైడ్ చేసుకోవాలంటే ఏది కావాలో కోరుకునే ముందు బాగా ఆలోచించుకో. ఒకసారి డిసైడ్ అయ్యి బయటికి నువ్వు కోరుకున్న తర్వాత లిమిట్ ఉండదు అన్నాడు. అంటే కంటెస్టెంట్స్ కూడా నువ్వు లోపలికి ఎంటర్ అయ్యే ముందే ఆలోచించుకొని ఎరగదీసి థింక్ చేసేయాలి తప్ప లోపలికి వెళ్ళిన తర్వాత ఏం కథలు నడువు. బిగ్ బాస్ ఏది చెప్తే అది. ఈ సీజన్ అంతకుముందు సీజన్స్ లాగా ఉండదు, దేనికి లిమిట్ ఉండదు, మిమ్మల్ని అల్లాడిచ్చేస్తాం అని ఇండైరెక్ట్గా కంటెస్టెంట్స్ గురించి చెప్పారు. కంటెస్టెంట్ గురించి చెప్పారంటే మనకి ఇంటిస్తున్నారు, అబ్బాయి ఇంకా అల్లాడిపోద్ది సీజన్ అన్నట్టుగా. సో అదొక్కటే ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్లో మేబీ ఏముండొచ్చు అంటే, మేబీ లీగ్ కాదేం కాదు, అతను ఏదో అడగొచ్చు. అతను అడిగితే అది ఇంత కాదు ఇంకా ఎక్కువ ఉందనొచ్చు, ఇది ఇంత కాదు ఇంకా ఎక్కువ ఉందనొచ్చు. ఇంకా అతను అడిగే అన్ని అందమైన అమ్మాయినో, ఇంకోటనో, ఇంకా దాని డబ్బులు, బీభత్సమైన డబ్బులు కావాలనో, ఇంకేదైనా బంగారం కావాలనో, కారు కావాలని అడిగారు అనుకోండి. లాస్ట్ సీజన్ ఏమైంది, రే ఇది లీక్ కాదు కానీ నిజంగా ఇదే జరగద్దు అనిపిస్తుంది కదా ఇప్పుడు చెప్పేటప్పుడే. సో లాస్ట్ సీజన్ ఏమైంది, విన్నర్లకి గోల్డ్ ఇచ్చారు, అదే నెక్లెస్, పల్లెపూడి శాంతుల అమ్మకి. సరే నెక్లెస్ ఇచ్చారు కానీ తర్వాత ఇది ట్యాక్సీలు గీక్స్లు ఎక్కువ తీసుకున్నారంట, మరి ఎంతవరకు నిజమో తెలియదు. గోల్డ్ ఇచ్చారు, కార్ ఇచ్చారు, అండ్ డబ్బులు ఇచ్చారు. వీటన్నిటి వల్ల అతను అవి అడుగుతాడేమో, దొంగ ఇది కావాలి అది కావాలంటే అవన్నీ కావాలని నువ్వు బిగ్ బాస్ హౌస్కి పో అని చెప్తారేమో. చెప్పిన తర్వాత ఓకే బిగ్ బాస్ హౌస్కి వెళ్తా అన్న తర్వాత ఏమన్నా నాకు సార్ చెప్తారేమో మనకి ప్రేక్షకులకి. వెళ్ళొచ్చు, అతను కోరుకుంటాడేమో డబ్బులు కావాలి అది కావాలని, వెళ్తే దొరుకుతాయి అనుకుంటాడేమో. ఈసారి మామూలు కష్టాలు ఉండవు, వెళ్ళే కంటెస్టెంట్స్కి లిమిట్ లేకుండా ఉంటాయి అన్నీ అనేటువంటిది, లిమిట్ లేకుండా ఉంటాయని ఎక్స్ప్లెనేషన్ అట్లా ఆ ట్రైలర్లో కొంచెం ఫుల్ఫిల్ చేస్తారేమో మనకి అర్థమయ్యేటట్టుగా అని నేను అనుకుంటున్నాను. అది వచ్చిన తర్వాత మాట్లాడదాం, ఈ సొల్లు అంత అవసరం లేదు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ మేనేజ్మెంటు, టీము అంతా మారిపోయింది అనేది సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ మా రివ్యూవర్స్ అందరూ చెప్తున్నమాట. ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ రిలేటెడ్, ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ అప్డేట్స్ ఇచ్చే వాళ్ళు అందరూ చెప్తున్నారు. అందరూ చెప్పారు కదా, మనం కూడా మాట చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే మారింది కానీ అందరూ మారిపోలే. యాక్చువల్గా టాప్ ఎవరైతే ఉంటారో, టాప్ ఇంక వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళే నడిపిస్తారు, వాళ్ళే కర్మ క్రియ అంటారో, వాళ్ళే మారలా. కాబట్టి బిగ్ బాస్లో ఎటువంటి మార్పులు పెద్దగా నువ్వు అనుకున్నంత ప్రక్షాళన చేసే మార్పులు అయితే రావు. ఎందుకంటే మారిందల్లా టీము, బిలో టీం మారింది, కింద స్థాయి టీము. ఆ టీం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేసే డెసిషన్స్ వాళ్ళు తీసుకునేది కాదు. వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 99% మారలేదు. మారిందల్లా కింద వాళ్ళే. అది ఎందుకు మారుతారంటే, యాక్చువల్గా బిగ్ బాస్కి సంబంధించి వర్క్ చేసే వాళ్ళకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది 100% కాదు, 99.99% నాకు తెలిసినంత వరకు ఓన్లీ ఆ 3.5 months, ఆ 4 నెలలకు మాత్రమే శాలరీస్ ఇస్తారు. ఎందుకంటే 3.5 నెల ప్లస్ ఒక 15 రోజులు ట్రైనింగ్ అది ఇది ఉంటుంది. ఆ 4 నెలలకు మాత్రమే హోటల్స్, ఫుడ్, శాలరీస్ ఇస్తారు. మిగతా 8 నెలలు వాళ్ళు ఎక్కడ తింటారో, ఎక్కడ తిరుగుతారో అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. ఆ 4 monthsకి రావాలి కొంతమందికి. అలాంటి వాళ్ళని ఎప్పటికి పడితే అప్పుడు తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ శాలరీస్ ఎక్కువ అడిగారు అనుకోండి. కొత్త టీం వచ్చిన మంది ఉంటారు, బిగ్ బాస్లో వర్క్ చేయాలంటే ఊడైనా వస్తారుగా, అందుకని వాళ్ళని తీసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కొంతమంది 8 నెలలు ఖాళీగా ఉండి దీనికోసం రాలేరు కదా, శాలరీ ఎవరు లీవ్స్ ఇవ్వలేరు కదా, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగని కింద టీము 90% ప్రతి సీజన్లో 10 మంది మారుతుంటే ఈసారి ఎక్కువ మంది మారుతున్నారు. ఎక్కువ చేంజెస్ ఈ సీజన్లో జరుగుతున్నాయి. కింద టీం మాత్రం జరుగుతున్నాయి, అది నిజం. కానీ హై లెవెల్ టీం ఏదైతే ఉందో, మెయిన్ టీము, డెసిషన్ మేకింగ్ టీము, అదైతే ఎక్కువ మారలేదు, కొంచెమే మారింది. ఆ మారిన వాళ్ళు కూడా ఎవరైతే మారారో కొంతమంది, ఒకరిద్దరు మారారు అన్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళు కూడా
ఆ ఛానల్స్లోనే వాళ్ళలోనే వర్క్ చేస్తున్నారు ఇప్పటికి స్టిల్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్టులు అవి ఇవి చూస్తే. అంతేగాని వాళ్ళు బిగ్ బాస్లో పనిచేయట్లేదంటే మిగతా ఛానల్స్లో అయితే వర్క్ అయితే చేస్తున్నారు యాజ్ పర్ ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ వాళ్ళ స్టోరీస్ని బట్టి. సో అది ఇంతవరకు టీం గురించి చేంజెస్ జరిగిందని అప్డేట్ అనమాట. నెక్స్ట్ ఏముంది, బిగ్ బాస్ బజ్ గురించి, కంటెస్టెంట్స్ గురించి మెయిన్ పార్ట్లోకి వెళ్ళే ముందు బిగ్ బాస్ బజ్ గురించి మాట్లాడదాం. అన్నీ కవర్ చేస్తూ వెళ్దాం. బజ్ గురించి వచ్చేసరికి ఏదైనా హార్ట్ఫుల్గా మాట్లాడదాం. ఎవరు ఫీల్ అయినా ఎవరు ఫీల్ అయిపోయినా మనకి అనిపించింది చెప్పాలి. అంబటి అర్జున్ అనేది టాక్ వస్తుంది ఈ మధ్యకాలంలో, సంబంధం లేకుండా అంబటి అర్జున్ అని వస్తున్నారు. ఆ టాక్ వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే అంబటి అర్జున్కి శోభా గారికి ప్లస్ శివాజీ గారితో కంపేర్ చేస్తే బజ్ హోస్టింగ్ అంతగా సెట్ కాకపోవచ్చు. మేబీ ఆయన మనల్ని మెస్పరైజ్ చేయొచ్చు, మనల్ని షాక్కి గురి చేసి నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు కూడా మేబీ ఆయన వస్తే. కానీ యాజ్ ఆఫ్ నౌ నాకు ఆయన ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఆయన చాలా స్లోగా మాట్లాడతారు, సైలెంట్గా, అంత కాంట్రవర్షియల్గా అడిగేసి ఏదో అట్లాంటి పర్సనాలిటీ కాదు ఆయన ఓన్ పర్సనాలిటీ అనేది మనం బిగ్ బాస్లో చూసిన దాన్ని బట్టి ప్లస్ వేరే ఇంటర్వ్యూలు చూసినప్పుడు చాలా నెమ్మదిగా అనిపించినట్టుగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు బజ్ హోస్టింగ్ సెట్ అవుతారంటే నా దృష్టిలో వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే చాలా తక్కువ సెట్ అవుతారు, వెరీ లెస్ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే. వీళ్ళిద్దరిలో శివాజీ గారు ఆల్మోస్ట్ బిజీగా ఉన్నారని అర్థమైపోతుంది సినిమాలు వీటిలో. కాబట్టి శోభా గారే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తుంది. కానీ అంబటి అర్జున్ గారు ఉంటారు అన్నట్టుగా టాక్ వస్తుంది, కానీ శోభా గారే ఉండొచ్చు, ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అనేది నా ఫీలింగ్. శివాజీ గారు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, ఒకవేళ చూపిస్తే మాత్రం ఆయన మించి ఎవరు చేయలేరు కాబట్టి ఇది కూడా అప్డేట్ క్లియర్గా జెన్యూన్గా చెప్పాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ సీజన్లో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ యాజ్ ఆఫ్ నౌ ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది మాత్రం చూడరా నాయన. మన వాళ్ళతో వచ్చిన తలకాయ నిప్పిందంటే మన సబ్స్క్రైబర్స్ కదా, ఆల్మోస్ట్ బిగ్ బాస్ చూసే సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉంటారంటే ఏదైనా చెబితే మళ్ళీ మారద్ది. యాజ్ ఆఫ్ నౌ కంటెస్టెంట్స్, యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఎవరో చెప్పారు నువ్వు అది చెప్పమంటారు, వాళ్ళు ఎవరో చెప్పారు నువ్వు ఇది అది చెప్పలేదు అంటారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రతి ఒక్కరికి వచ్చే అప్డేట్లు వాళ్ళు చూసేదాన్ని బట్టి, వాళ్ళకి చెప్పే వాళ్ళని బట్టి మారుతూ ఉంటాయి. అంతేగాని వాళ్ళు పుడింగ్ కాదు, నేను పుడింగ్ కాదు, వాళ్ళు గొప్ప కాదు, నేను తక్కువ కాదు. ఎందుకంటే అది జస్ట్ అప్డేట్స్. అవి 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అనేది 18వ తేదీకి, ఈ మంత్ 18వ తేదీ తర్వాత అగ్రిమెంట్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అగ్రిమెంట్స్ జరిగిన తర్వాత కూడా కొంతమంది కంటెస్టెంట్స్ ఉండాలి గత సీజన్స్లో. అలాంటిది అగ్రిమెంట్స్ అయిన తర్వాత కూడా చెప్పలేము, కానీ అగ్రిమెంట్స్ అయిన తర్వాత 99.99% వాళ్ళు కన్ఫర్మ్. అగ్రిమెంట్స్ 18వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి అప్పటి వరకు 100% అని కూడా చెప్పలేడు. కానీ నేను ఇప్పుడు చెప్పే కంటెస్టెంట్స్ మాత్రం అంతకుముందు చెప్పిన కంటెస్టెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెంట్ నేమ్స్ కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, అది మీకు విన్న తర్వాత అర్థమవుతుంది. వీళ్ళలో కూడా 90 to 99% ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎవరు స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఎవరు కొంచెం తక్కువ ఛాన్సెస్, ఎక్కువ ఛాన్సెస్ కూడా చెప్తాను. నాకే షాకింగ్ అనిపిస్తుంది కొంతమంది పేర్లు చూస్తున్నారు, ఏంటంటే ఇంతమంది గుంపులుగా వస్తున్నారా, గుంపులుగా అందరూ వీళ్ళు ఫ్రెండ్సే, అందరూ ఒకే షోలో ఉన్నారు, వీళ్ళందరూ తీసుకొచ్చి ఏం చేస్తారా అన్న అప్డేట్లే అలా ఉన్నాయి. అది ఎంతవరకు నిజమవుద్దో ఏంటో తెలియదు. సో ఈ సీజన్లో డిఫరెంట్గా జరుగుతున్నది ఏంటంటే, మా గత సీజన్స్లో జరిగిన దానికంటే అంతకుముందు సీజన్స్లో కంటెస్టెంట్స్కి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్ని సీజన్స్లో 2 ఇంటర్వ్యూలు ఉన్నాయి, కానీ ఈ సీజన్లో 3 ఇంటర్వ్యూలు ఉన్నాయంట. 3, అది కూడా ఆఫీస్కి పిలుచుకొని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది శుభ పరిణామం బిగ్ బాస్ హౌస్కి, బిగ్ బాస్ సీజన్స్కి, తెలుగు బిగ్ బాస్కి శుభ పరిణామం. దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే జూమ్ కాల్లో మాట్లాడితే ఆడ ఎక్స్ప్రెషన్ అర్థం కాదు, వాళ్ళు నిజంగా ఎంత అందంగా ఉన్నారో అర్థం కాదు, వాళ్ళ అది ఏం అర్థం కాదు. ఒక్కోసారి వాళ్ళు మాట్లాడేది అటు ఇటు లాగైనా కూడా మేబీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమో, ఇంకోటి అనుకోవచ్చు జూమ్లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. కానీ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితే ఓహో ఈ నిజంగానే తంగలాగా ఉండడే, లేకపోతే ఈ దగ్గర పొగరుంది, ఈ యాటిట్యూడ్ చూసారా, కళ్ళు ఎగరేస్తే మొత్తం మాట్లాడుతారు, సంథింగ్ జూమ్లో తెలియనివి ఇక్కడ తెలిసే అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ ఈజీగా జడ్జి చేయొచ్చు, వాళ్ళు అనుకున్న కంటెంట్ రాబట్టొచ్చు బిగ్ బాస్ టీమ్ అనేది నాకు అనిపిస్తుంది ఈసారి. అది కాక 1 కాదు 2 కాదు 3 ఇంటర్వ్యూలు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. కాబట్టి లీక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. లీక్స్ గురించి ఇంకొక మాట చెప్తాను, బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళ పేర్లు బయటికి ఎలా వస్తారో చూడాలంటే ఈ సీజన్లో కూడా బయటకు వస్తాయి, 100% వస్తాయి. కానీ లేట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూస్ 2-3 జరుగుతున్నాయి కాబట్టి ఈ సీజన్లో. ఎలా రా అంటే లీక్స్ ఎందుకు వస్తాయంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏవిల్ షూట్ చేయడానికి ఊరందరూ తెలిసిపోద్ది. ఆ తర్వాత డాన్స్ షూట్ చేశారనుకోండి, వెనక 10 మంది డాన్స్ మాస్టర్లకి, డాన్సర్లకి 20 మందికి అందరూ తెలిసిపోద్ది. అలా లీక్లు వస్తాయి. దాంతోపాటుగా ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూలు వెళ్ళినప్పుడు ఎప్పుడూ సంబంధం లేని వ్యక్తి ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటే ఇప్పుడు అర్థం కాదు, ఎందుకు ఈ టైంలో ఈ ఆఫీస్కి వస్తున్నాడు, ఈ అమ్మాయి ఎందుకు ఈ ఆఫీస్కి వస్తుంది, ఈ ఆఫీస్లో సీరియల్లే చేయలేదే, ఈ ఛానల్లో సీరియల్సే లేవే, ఈ ఛానల్లో షోలకి ఎప్పుడు రాలేదే, ఎందుకు వస్తుంది అన్నప్పుడు డౌట్ వచ్చేస్తుంది కదా బిగ్ బాస్ కోసమేమో. అలా లీక్లు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇంతవరకు ఎవరెవరికి ఇంటర్వ్యూ జరిగాయి అనేది టాకు, అండ్ వాళ్ళలో స్ట్రాంగ్గా వీళ్ళు వస్తారు అనే పేర్లు ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. కొంచెం లెంత్ అయినా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా చెప్తాను. ఓకే,
ఫస్ట్ యష్మి గౌడ. ఆవిడికి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారంటే, ఆవిడ ఇన్స్టాగ్రామ్ కూడా ప్రొఫైల్ ఉండాలి, ఆడిపోయింది ఆయన. ఎస్, యష్మి గౌడ గారు. ఈవిడికి ఇన్స్టాగ్రామ్లో 117K 1,17,000 మంది ఉన్నారు. ఆవిడ జీ తెలుగులో అనుకుంటా సీరియల్స్ చేస్తున్నారు. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ ఉన్నాయి. సో ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆవిడకి కూడా ఇంటర్వ్యూస్ అయ్యాయి అంటున్నారు. అండ్ ఆవిడ వేరే ఛానల్లో వర్క్ చేశారు కాబట్టి యాక్చువల్గా ఏ షో అయినా ఆ షోలో వేరే ఛానల్లో పనిచేసిన షోలో వాళ్ళని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మేము బిగ్ బాస్కి వెళ్ళాం అనుకోండి, బిగ్ బాస్ వాళ్ళని జబర్దస్త్, ఆ తర్వాత సరికి శ్రీదేవి డ్రామా అలాంటి షోలకు ఒకసారైనా 2 సార్లు పిలవాలనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చూసిన జనాలు అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అదే టీఆర్పీ చేంజ్ అవ్వాలంటే. కాబట్టి ఆ ఛానల్లో పాపులర్ అయిన వాళ్ళని ఈ ఛానల్లో తీసుకోవాలనుకుంటారు. ఆ కేటగిరీలోనే యష్మి గౌడ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది 99% అంటే కాదు, 95% ఈవిడికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఆవిడ వచ్చే ఛాన్సెస్ హై, నాట్ 100%. ఈవిడ పేరు కొత్త పేరు, నాకు తెలిసి ఎవరు చెప్పుండరు. ఈవిడ పేరు అయితే బాగా వినపడుతుంది గట్టిగా. ఓకేనా? ఆవిడ ఫొటోస్, ఆవిడ కూడా చాలా బాగున్నారు చూడడానికి, చాలా యాక్టివ్ కూడా ఉంటున్నారు షోల్లో. కాబట్టి బాగుండొచ్చు ఆవిడ వస్తే. యష్మి గౌడ. నెక్స్ట్ ఫొటోస్ వేస్తాను, కుదిరితే చూస్తాను. ఎందుకంటే ఫాస్ట్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటాను, కుదిరితే మాత్రం మా వాళ్ళు వేస్తారు. నెక్స్ట్ వచ్చరికి అంజలి పవన్. అంజలి పవన్ గారు 100కి 99.99% ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఎందుకంటే ఈవిడ అంతకుముందు సీజన్లోనే రావాలి. ఇది చెప్పాను, చాలాసార్లు చెప్పేశాను. సో ఈవిడ ఏంటంటే లాస్ట్ సీజన్లో ఎందుకు ఒకే బ్యాచ్ అంటారు, మళ్ళీ లేనిపోయిన నెగిటివిటీ ప్లస్ ఇదంతా ఆలోచించుకుని ఆవిడ ఆగిపోయారు. కానీ ఈ సీజన్లో వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. అంజలి పవన్ గారు ఉంటున్నారు. నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్ నేమ్ అనమాట, సౌమ్యారావు. ఈవిడ జబర్దస్త్కి యాంకర్గా చేశారంట. కానీ ఆవిడ యాంకర్ ఎప్పుడయ్యారు, ఆ జబర్దస్త్లో యాంకరింగ్ ఎప్పుడు చేశారు, ఆ షో ఎప్పుడో ట్రైలర్ కానీ ట్రీజర్ కానీ ప్రోమో కానీ నా కళ్ళకి ఎప్పుడు తగలేదు. ఈరోజు ఉదయాన్నే చూసి ఆవిడ పేరు నాకు చెప్పగానే, నాకు తెలియగానే సెర్చ్ చేస్తే ఈవిడ జబర్దస్త్ యాంకర్ అనే. ఈవిడ ఎప్పుడో చేశారు, నాకు రష్మి చేశారు, అనసూయ గారు చేశారు, ఆ తర్వాత సరికి మన సిరి హనుమంత్ చేశారు, వీళ్ళందరూ చేశారు. ఈవిడ ఎప్పుడు చేశారో నాకు అర్థం కదా. కానీ ఈవిడ చేశారంట, 1 year చేశారంట, అగ్రిమెంట్ అయింది. 1 year తర్వాత ఇంకొకరిని చూసుకుంటామమ్మా అని చెప్పారంట. ఎందుకంటే కొంచెం ఫేస్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అనేసి చెప్పారంట. కాబట్టి ఈవిడ కూడా ఇంటర్వ్యూస్ అయిపోయాయి. ఈవిడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. కొంచెం హై ఛాన్సెస్ ఉన్నాయి, 98-99% ఛాన్సెస్ ఈవిడ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈవిడ ఇంటర్వ్యూ ఇందాక యాంకర్ శివ ఛానల్లో చూసాను. అది చూసిన తర్వాత ఈవిడ తీసుకుంటారో తెలియదు, కానీ ఈవిడికి ఇంటర్వ్యూస్ అయితే అయ్యాయని టాక్ ఉంది గట్టిగా. ఇటు తీసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ పనిచేసి వచ్చిన కంపెనీస్ గురించి కానీ, ఆవిడ పనిచేసి వచ్చిన ప్రొడక్షన్ గురించి కానీ చాలా పాజిటివ్గా చెప్పడం అన్నీ. ప్లస్ ఇప్పుడు కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్ ఉన్నాయి చూస్తారు, ఆ షోలో ఉంది ఈవిడ. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ కూడా అయి ఉన్నాయి అంటున్నారు కాబట్టి. ప్లస్ ఆవిడ మాట్లాడే విధానం చాలా బాగుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆవిడకి లాంగ్వేజ్ 100% రాదు, తెలుగు ఒక 60-70% ఉంది అంతే తెలుగు. ఎందుకంటే కన్నడకు సంబంధించిన అమ్మాయి. ప్రతి సీజన్లో ఉంటారు కాబట్టి మా సీజన్లో కీర్తి లాంటి వాళ్ళు తెలుగు వచ్చి రాకుండా, మరీ తక్కువ రాకుండా ఉండేలాంటి కేటగిరీలో ఆవిడ ఉండొచ్చు. ప్లస్ చాలా అందంగా ఉన్నారు, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది దాన్ని బట్టి, ఏదో అతిశయోక్తి కాదు కానీ ఒక బిందు మాధవి అవ్వచ్చేమన్న ఫీలింగ్ వచ్చింది ఆవిడ మాట్లాడే విధానంలో. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకసారి చూడండి ఇంటర్వ్యూ కూడా మీకు అర్థమవుద్ది. ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది, సౌమ్యారావు అమ్మాయి పేరు. నెక్స్ట్ వచ్చరికి బబ్లు. ఛాన్సెస్ కొంచెం తక్కువ, మరీ వచ్చేస్తాడు 100% అన్నట్టు కాదు. ఇంటర్వ్యూస్ అయినా కానీ ఛాన్సెస్ కొంచెం తక్కువ, చెప్పలేం, రావచ్చు. ఎందుకంటే నేను రావచ్చు అని కొంచెం చెప్పడానికి రీజన్ ఏంటంటే అతని కంటెంట్ ఈ మధ్యకాలంలో చాలా బాగుంది, వస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చరికి రీతూ చౌదరితో పాటుగా ఆవిడ ఫ్రెండ్ కూడా వస్తుంది. అది లేటెస్ట్ అప్డేట్ అనమాట. రీతూ చౌదరి వస్తే బాగుంటుంది. ఎందుకంటే హాట్ ఫొటోస్తో హాట్ కొంచెం ఆవిడ ఈ మధ్యకాలంలో యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది రీతూ చౌదరి. మామూలుగా అట్రాక్ట్ చేయట్లేదు, దాంతోపాటుగా చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే ఆవిడ మాట్లాడేవి కొన్ని షోలలో చూస్తే డబుల్ మీనింగ్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఎంత డబుల్ మీనింగ్ అనిపించినా నాకు నచ్చింది ఏంటంటే ఆవిడలో బిగ్ బాస్కి సెట్ అవుద్ది అనుకున్నది స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతున్న విధానం. ఏ షో అయినా ఆవిడ చూస్తున్న ట్రైలర్లు ప్రోమోలు చూస్తారు కదా, వెంటనే స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతుంటారు. అవతల ఏదో మాట్లాడుతున్నాం, అవతల గెస్ట్ వెంటనే రియాక్ట్ అవుతుంటారు ఆవిడ. అది బిగ్ బాస్లో యూజ్ అవుద్ది. అలా రియాక్ట్ అవుతున్నప్పుడు గొడవలు అవుతాయి. ఏమమ్మా రీతు ఏమనుకుంటున్నావు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అనేసి గొడవలు వేసుకుంటారు అవతల వాళ్ళు. అంత ఈజీ గొడవలు బిగ్ బాస్ హౌస్లో. నువ్వు బయట కామెడీలు చేస్తున్నా, అడిగి కామెడీలు చేస్తే అవతల ఈడు నా మీద కామెడీ చేస్తుంది, నేను చీప్ అయిపోతాను జనాలని ఈ రివర్స్ అవుతారు. అలా ఆవిడ స్పాంటినిటీ అక్కడ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. నెగిటివ్ ఆర్ పాజిటివ్, దానివల్ల కొంచెం
ఇదే అవకాశం. ప్లస్ గ్లామర్ డోస్ మాత్రం మామూలుగా ఉండదు కాబట్టి ఇన్ని రకాలుగా వచ్చినా ఆవిడ వస్తే బాగుంటుంది. ప్లస్ ఆవిడ మొన్న ప్రోమోలు చూసి అమర్ మీద అరుస్తూ ఉన్నారు. ఆవిడ షో అయితే చూడలేదులే, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, దాంట్లో అరుస్తూ ఉండే విధానం చూసి ఆవిడ ఫైటింగ్ కూడా బాగానే చేస్తారు, గట్టిగా గలవా చేస్తారు. ప్లస్ ఫిజికల్ ఫిట్ ఉన్నారు కాబట్టి ఆవిడ టాస్క్ బాగా ఆడతారు. ఇప్పుడు వస్తున్నారు, ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. నెక్స్ట్ వచ్చరికి ఈవిడ ఫ్రెండ్ ఎవరని చెప్తాం. నెక్స్ట్ సీరియల్ యాక్టర్ సెల్వరాజ్. ఒకప్పుడు చాలా ఫేమస్ సీరియల్స్ చేశారు ఆయన. ఈయన వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒక 95%, 100% నేను చెప్పలేదు, 95% ఛాన్సెస్ సార్ దేర్. ఈయన వస్తే ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎగబడి చూస్తారు, ఎందుకంటే ఒకప్పుడు పాపులర్ సీరియల్స్ చేస్తున్నారు ఆయన, ఆల్మోస్ట్ అందరికీ తెలుసుకోవడం. నెక్స్ట్ వచ్చరికి యాక్టర్ ఆదిత్య ఓం. ఈయన ఇన్స్టాగ్రామ్లో కూడా 1 మిలియన్ ఫాలోవర్స్ ప్లస్ ఉన్నారంట. నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేయలేదు, రీచ్ ఎలా ఉంది ఏంటో. ఈయన ఒకప్పుడు లాహిరిలో ఆ సినిమాలో హీరో, వన్ ఆఫ్ ది హీరోస్. ఈయన వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. కొంచెం 98-99% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈయన కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో కాబట్టి, ప్లస్ ఒకప్పుడు హీరో కాబట్టి ఇప్పుడు వస్తే బాగుంటుంది అనేసి బిగ్ బాస్ టీం ట్రై చేస్తుంది. ఈయన వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి గట్టిగా. నెక్స్ట్ వచ్చరికి ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఊరు చెప్పండి, ఇది అవుద్దలే తెలియదు, 100% అని చెప్పలేను, ఒక 95% అనుకోండి. ఇది కొత్త పేరు అనమాట, బర్రెలక్క. ఇది అందరూ చెప్పారు రా అంటారేమో. బర్రెలక్క కాకుండా బర్రెలక్క ఫోటో ఎందుకు పెట్టారంటే బర్రెలక్క రావట్లేదు, 99.99% బర్రెలక్క రావట్లేదు. సో బర్రెలక్క ఫోటో ఎందుకు పెట్టారు ఓడాలంటే బర్రెలక్క రావట్లేదు అని చెప్పడానికి. దాంతోపాటుగా బర్రెలక్కలాగే వేరే అక్క రాబోతుంది అనేది చెప్పడానికి చూస్తున్నాను. దానికోసం ఆ తమ్ముళ్ళు పెట్టాను. యాక్చువల్గా బేబక్కనా బెజవాడ బేబక్క అని మీరు వినుంటారు ఇన్స్టాగ్రామ్లో, వాటిలో ఆవిడ పాపులర్. దాంతోపాటుగా యూఎస్ నుంచి సెటిల్ అయిన వ్యక్తి ఆవిడ. చాలా బాగా మాట్లాడుతుంటారు, చాలా స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట, చాలా స్పాంటేనియస్గా. సో ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత పాజిటివ్ అవుతారో నెగిటివ్ అవుతారో తెలియదు, కానీ వెరీ స్పాంటేనిటీ, చాలా ఫన్నీగా ఉంటారు ఆవిడ మాట్లాడే విధానం కూడా అవన్నీ. సో ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒక 90-95%. 100% నేను చెప్పలేం. ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కన్ఫర్మ్ అని చెప్పలేను, కానీ రావచ్చు. చాలా గట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బెజవాడ బేబక్క, అందుకనే ఎవరో ఒకరు అక్క వస్తారు కాబట్టి బర్రెలెక్క బదులు ఈవిడ వస్తున్నారని చెబుదామని ఊరికే బర్రెలెక్కనేసి అందరూ బర్రెలెక్క అంటున్నాం కదా, నేనే ఎక్కువ చెప్పింది, కానీ ఆవిడ రావట్లా, అది కూడా చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈవిడ చెప్పేశాను, బెజవాడ బేబక్క, అది కొత్త పేరు. చూడాలా ఎంతవరకు ఆవిడ వస్తారా రాదా, ఆవిడకి ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసరికి సింగర్ సాకేత్. ఇతని గురించి నేను ఫస్ట్లోనే చెప్పాను, ఇతను వచ్చే ఛాన్స్ ఉంది. ఇతను కాకుండా ఒకరిద్దరు సింగర్లు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎక్కువ ఛాన్సెస్ అయితే వెనక ఉన్నాయి, ఎందుకంటే ఆయనతో షోకి వెళ్ళాను. ఇదంతా సుత్త అనుకుంటారేమో, మంచి ఇన్ఫర్మేషన్, ఇది మంచి బిట్లు పడతాయి అనమాట, ఐఏఎస్ ఎగ్జామ్ బిట్లు. యాక్చువల్గా ఆయన ఒక షోకి వెళ్ళారు ఆయనతో పాటు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. ఆ షోలో ఆయన సీరియస్ అయ్యారు, ఆ స్టేజ్ మీద కాదు, అవుట్ ఆఫ్ స్టేజ్ మీద సీరియస్ అయ్యారు. అది నేను గమనిస్తే అటు ఇటు టాయిలెట్ పోయి వస్తుంటే గమనించాను అనమాట. ఆ సీరియస్ అయిన దాంట్లో నేను విన్న దాంట్లో ఆయన తప్పు లేదు. అది గమనించిన తర్వాత అనుకున్నా, ఇతని పేరు బిగ్ బాస్ వెళ్తున్నాడు అని వచ్చినప్పుడు ఇతను సూట్ అవుతాడు, ఫైర్ ఉందని. ఎందుకంటే స్టేజింగ్ మీదే ఎవరో వేరే వాళ్ళు ఏదో అనకూడని మాటలు ఏదో ఎక్స్ట్రా పంచులు వేశారనేసి కొంచెం సీరియస్ అయ్యాడు. అది ఆయన రైట్ అని నాకు అనిపించింది ఆ స్పాట్లో, నేను విన్నంతలో. అది ఎంతవరకు జెన్యున్గా ఆయన రైట్ రాంగో తెలియదు, నేను విన్నంతలో అలా అనిపించింది నాకు. అలా అక్కడే ఫైర్ అవుతూ మాట్లాడుతున్న వ్యక్తి రేపు బిగ్ బాస్ హౌస్లో ఏరోడు అంటే ఫైర్ అవ్వకుండా ఉంటాడా? ప్లస్ సింగింగ్ టాలెంట్ బీభత్సంగా ఉంది, వెరీ సర్కాస్టిక్ జోకులు బాగా వేస్తాడు, యాక్టివ్ ఉంటాడు. ఇతను వస్తే బాగుంటుంది, ఇతను సెట్ అవుతుంది నాకు అనిపించింది. ఇతనికి కూడా ఇంటర్వ్యూలు అయినాయి అంటే ఇతను వచ్చే ఛాన్సెస్ హై, 98% తీసుకోండి. నెక్స్ట్ సరికి అవన్నీ ఎందుకు చెప్తున్నా 98-99 అంటే ఎందుకు ఉండాలని అలా వీడియోలు చేసావు ఇప్పుడు అంటే 18 దాకా 98-99, 18 తర్వాత 100%. అప్పటిదా తప్పదు వీడియో అంటే వీళ్ళందరి అంతకుముందు చెప్పిన పేర్లు అంటే ఏంటి, ఇంతవరకు ఏమి జరగలే, ఇంటర్వ్యూలు జరగలేదు, ఏమి జరగలేదు, అందరి పేర్లు అందరూ చెప్పారు. ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ ఆల్మోస్ట్ 90-100% అందరికీ ఆ ప్రాసెస్ త్రూ వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళకి వస్తాయో లేదో, వీళ్ళకి ఛాన్స్ ఇస్తారో లేదో తెలియదు. నెక్స్ట్ వచ్చరికి వేణుస్వామి, ఆయన గురించి మాట్లాడదాం నిదానంగా. తేజస్విని గౌడ గారు, ఈవిడ తేజస్విని గౌడ గారు అమర్దీప్ ఉన్నారు కదా ఆయన వైఫ్. ఈవిడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ 99.99% అనుకోండి వచ్చేసినట్టే. సో ఈవిడ ఉంటారు, ఈవిడ ఉండడం కూడా చాలా బాగుంటుంది షోకి, ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఎందుకంటే యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. అమర్దీప్ రన్నర్ అప్ అయ్యారు, ఆ తర్వాత సరికి ఇద్దరు ఈవిడ సీరియల్స్ చేస్తుంది, ఈవిడ చాలా పాపులరు. దాంతోపాటుగా రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి, రీసెంట్ అంటే అంత రీసెంట్ కాదు, అయినా కూడా హస్బెండ్ వదిలేసి వస్తున్నారు. లాస్ట్ టైం ఆయన వదిలేసి వైఫ్ని వదిలేసి హస్బెండ్ వెళ్ళాడు, ఇప్పుడు ఈవిడ వెళ్తుంది. కాబట్టి అతను ఒక 3.5 months రాలేదు, ఈవిడ ఒక 3.5 months రాకపోతే
ఆ జర్నీ కొంచెం ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ జర్నీ ఉండే అవకాశం ఉంది. చూడాలి ఎంతవరకు ఆడతారు, ఎంతవరకు మాట్లాడతారు అనేది కొంచెం షోకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈవిడ ప్లస్ అవుతారో మైనస్ అవుతారో తెలియదు, కానీ షోకి అయితే చాలా ప్లస్ అవుద్ది. ఈవిడ రావడం బాగుంటుంది. సో ఈవిడ వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ హై. ఈవిడ వస్తున్నారు కాబట్టి అంజలి పవన్ వీళ్ళిద్దరు ఒకే జోడీ, వీళ్ళిద్దరు నీతోనే డ్యాన్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అప్పుడు అయింది అనుకుంటా. నేనేం షోలు చూడలేదు, ఆ ప్రోమోలు బట్టి అది ప్రోమోలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి. సో వీళ్ళ మధ్య కూడా బాగుండే అవకాశం కూడా ఉంది. తేజస్వి గౌడ గారు కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చరికి హీరో అబ్బాస్ ఒక 70-80% కన్ఫర్మ్ అయ్యే, కానీ 90% 100% అయితే కాదు. ఆయన వస్తే బాగుంటుంది, ఆయన రావాలి. ఆయన పేరు అయితే వినపడతా ఉంది. ఎంతవరకు వస్తారో లేదు తెలియదు, జస్ట్ ఆ పేరు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చరికి జబర్దస్త్ పవిత్ర గారు. ఆవిడకి కూడా ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది, కానీ ఉంటారో లేదా క్లారిటీ లేదు. ఒక 90% ఉంటారు, 100% కాదు 90% మాత్రమే. నెక్స్ట్ వచ్చరికి కిరాక్ కార్పి. ఈయన ఉండాలని నేను కోరుకుంటున్నాను. కిరాక్ కార్పి మా నెల్లూరు రోడ్డు ప్లస్ మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడేస్తాడు. ఇలాంటి వాడు ఉంటే షోకి బీభత్సమైన ప్లస్ అయిపోద్ది. మామూలు ప్లస్ కాదు, నువ్వు ఎంతమందిని తీసుకోవచ్చు. కిరాక్ కార్పి ఒకడు వస్తే షోకి చాలా టీఆర్పీ వస్తుంది. మార్క్ మై వర్డ్స్, అతను రావాలని కోరుకుంటున్నా. వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి, 100% కాదు 90% ఛాన్స్ ఉన్నాయి. రావాలనుకుంటున్నా, వస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చరికి ఏక్నాథ్ హారిక. వీళ్ళిద్దరూ హారిక గారు వచ్చే ఛాన్సెస్ వెరీ హై. నా ఉద్దేశంలో హారిక గారు ఏక్నాథ్ ఇద్దరు వస్తే వాళ్ళకే మైనస్ అవుద్దేమో, ఆడలేకపోవచ్చు. హారిక గారే కావాలి అని వీళ్ళు అంటున్నారు. హారిక గారే ప్రాసెస్ అయిన హారిక గారే వస్తారనేది టాకు. ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ ఇంకా ఉన్నారు ఒరు మిగతా పేర్లు రాసుకోలేదే, నేను గుర్తులేదే. మిగతా పేర్లు ఉన్నాయి, అసలు మర్చిపోయినా. మిగతా పేర్లు వచ్చేసరికి సౌమ్య జాను. ఈవిడికి ఎంతమంది ఉన్నారంటే యాంకర్ జాను, ఆవిడ పేరు జాను, సౌమ్య జాను అంట. 1,17,000 మంది ఉన్నారు ఆవిడకి కూడా. ఈవిడ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి, ఒక 90%. ఇది కొత్త పేరు, కానీ 90% వీళ్ళలో ఎవరు వస్తారో తెలియదు. ఎలా అంటే వీళ్ళందరికీ ప్రాసెస్ అయింది, వీళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఈవిడ కూడా ఉండే ఛాన్సెస్ 90% ఉంది. ఈవిడ పేరు సౌమ్య జాను. ఈవిడ వచ్చేసరికి ఆర్టిస్టు, యాంకరు అన్నీ చేస్తున్నారు. తర్వాత వచ్చేసరికి స్కంద సినిమాలో, అఖండ సినిమాలో, సవ్యచాది సినిమాలో వీటన్నిటిలో పనిచేస్తున్నారు. జెమినీ మ్యూజిక్లో కూడా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారంటే ఈవిడ బయోలో ఉంది. సో ఈవిడ కొంచెం పాపులర్ పర్సనాలిటీయే, చూడడానికి కూడా చాలా బాగున్నారు. ఈవిడ వచ్చే ఛాన్స్ కూడా ఒక 90% ఉంది. ఓకేనా, ఈవిడ పేరు కూడా కొత్త పేరు. నెక్స్ట్ వచ్చరికి కిలాడి బాయ్స్ క్రాక్ గాయ్స్ ఉంది చూసారా, ఆ పేరు 100 మందిలో 95 మంది రాగానే పలుకుతారు. ఆ కిలాడి ఇట్టేసి ఆ కిరాక్ కట్టేస్తూ ఉంటారు. అదొక సోది నాయన, తలనొప్పి. దాన్ని పలికేటప్పుడు అటు ఇటు అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి నిఖిల్ ఉన్నాడు చూసారా, కిలాడి గాయ్స్ క్రాక్ బాయ్స్లో ఆయన ఉంటాడు. ఆయన ఉండే ఛాన్సెస్ 97-98% ఉంది. ఆయన రీతు చౌదరికి ఏదో లవ్ ట్రాక్ నడుస్తున్నట్టుగా ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంది అని ప్రోమోలను బట్టి అర్థమవుతోంది. కాబట్టి ఆయన కూడా ఉంటాడు ఎక్కువ శాతం. ఆయన కూడా ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు, ఆయన కూడా గేమ్స్ బాగా ఆడుతున్నాడు. సో ఆయన వచ్చే ఛాన్సెస్ 97-98% ఉంది. ఆయన కూడా ఒక పేరు. కానీ ఇక్కడున్న కన్ఫ్యూజన్ అంతా ఏంటంటే కిలాడి గాయ్స్ కిరాక్ బాయ్స్లోనే ఆ షో నుంచే 5-6 మంది పేర్లు వినపడుతున్నాయి. యాదవరాజు పేరు కూడా వినపడుతుంది. అతను కూడా ఒక 90-95% ఛాన్స్ ఉంది. ఇంతమంది యాదవరాజు, ఆ తర్వాత వచ్చరికి ఆయన పేరుంది నిఖిలు, ఆ తర్వాత వచ్చరికి రీతు చౌదరి, ఇంతమంది మధ్యలో ఎలా రా నాయన. ఇంకొక పేరు కూడా ఉంది, నేను చెప్పిన ప్రేరణ, ఆవిడ కూడా ఒక 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ప్రేరణ, ఇంకొక ఇందాక చెప్పలేదు కదా రితు చౌదరి ఫ్రెండ్ ఎవరు వస్తున్నారు అనేది విష్ణుప్రియ, భీమినేని అనుకుంటా. విష్ణుప్రియ ఆవిడ 98-99.99 ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఆవిడ కూడా విష్ణుప్రియ, రితు చౌదరి విష్ణుప్రియ ఇద్దరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్. విష్ణుప్రియ కూడా కన్ఫర్మ్. అది లేటెస్ట్ అప్డేట్, విష్ణుప్రియ గారు కూడా రాబోతున్నారు అనేది. కాబట్టి వీళ్ళిద్దరూ రావడం వల్ల షోకి బీభత్సమైన అడ్వాంటేజ్. ఎందుకంటే వీళ్ళిద్దరు మామూలు ఫ్రెండ్స్ కాదు స్వామి. ఇద్దరు బాగా నోరు అదుపులో ఉండదు వీళ్ళిద్దరికి. యాజ్ పర్ ద షోలు చూసిన దాన్ని బట్టి అదుపులో ఉండదు, నెగిటివ్ సెన్స్లో కాదు. అవతల లేదని అనేస్తారు తప్పకన. ప్లస్ ఇద్దరు ఒక బ్యాచ్గా ఉండే అవకాశం ఉంది షోలోకి వెళ్ళిన తర్వాత. కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. కానీ స్పాంటేనియస్గా అనడం వల్ల భయంకరమైన గొడవలు వస్తాయి వీళ్ళకి. వీళ్ళిద్దరికి గొడవలు రావచ్చు, వీళ్ళిద్దరు వేరే వాళ్ళతో గొడవలు వేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరు బ్యాచ్ అనొచ్చు, వీళ్ళిద్దరు నిజంగా బ్యాచ్ కాకపోయినా కూడా వీళ్ళిద్దరు బ్యాచ్ అని ఫీల్ అవ్వచ్చు లోపల ఉండేవాళ్ళు. అలా నెగిటివిటీ రావచ్చు, పాజిటివ్ కూడా వచ్చు. నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెం రచ్చ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక ప్లస్ ఏమవుతుందంటే ఈ షోలో నేను ఏదైతే కిలాడి గాయ్స్ చెప్పానో ఈ షో నుంచి 5-6 మంది పేర్లు బయటకు వస్తున్నాయి. 5-6 మందిలో 2-3 ఉన్నా కూడా వీళ్ళు ఒక బ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచి ర్యాపో ఏర్పడుద్ది. పెద్ద ఫైట్లేం కాదు, వీళ్ళందరూ ఒక షోలో పనిచేసి వచ్చారు కాబట్టి వీళ్ళందరూ ఒక బ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. అలా గ్రూప్ రాజకీయాలు జరిగే అవకాశం కూడా ఉంది ఈ షోలో. కాబట్టి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రేరణ, నిఖిల్ వీళ్ళందరూ పేర్లు చెప్పిన వీళ్ళలో 2 లేదా 3 లేదా 4 వచ్చే అవకాశం ఉంది. యాదవరాజు వీళ్ళందరిలో షూర్. ఈ యాదవరాజే కాకుండా ఇంకొక అతను ఉన్నాడు, వాళ్ళ మామగారు బాగా డైరెక్టరు,
లవ్ మ్యారేజ్ చేసుకుని, ఆయన పేరు సాయి తేజ్ అని ఏదో ఉంది కిరాక్ గాయస్లోనే. అతను కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఒక 60-70%. వీళ్ళందరూ పేర్లు కనపడుతుంది, ఎందుకంటే ఆ షో బిగ్ బాస్ ముందు వస్తుంది కాబట్టి ఆ షోకి సంబంధించిన వాళ్ళందరూ ఆ ప్రాసెస్ త్రూ వెళ్ళారంట. చాలామందిని ఇంటర్వ్యూస్ చేశారంట, ఆ ప్రాసెస్ జరిగిందంట. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది 18 తర్వాత తెలుస్తుంది. కానీ మ్యాక్సిమం ఆ పర్సెంటేజ్ చెప్పని చూస్తారా 95, 96, 98 అని. ఎక్కువ ఛాన్సెస్ రీతు చౌదరి, విష్ణుప్రియ, ఆ తర్వాత సరికి ప్రేరణ, ఆ తర్వాత సౌమ్యారావు, వీళ్ళందరూ కిరాక్ బాయ్సే. నిఖిలు, 3-4 వస్తారులేండి, వాళ్ళు ఊరు వస్తారో చెప్పలేం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పేర్లోనే నెక్స్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వేణుస్వామి గురించి మాట్లాడదాం. తర్వాత సరికి ఆ ట్విస్ట్ గురించి కూడా మాట్లాడదాం. వేణుస్వామి నేను ఏం చేశానంటే, వేణుస్వామి పేరు బీభత్సంగా వినపడుతుంది. ఇది యాక్చువల్గా స్టార్టింగ్లో మాట్లాడాల్సింది, నేను డిలే చేశాను అతని పేరు. వేణుస్వామిది చాలా ఛానల్స్లో చాలాసార్లు వినపడ్డ పేరు అనమాట, బిగ్ బాస్ హౌస్కి వెళ్తాడని. కానీ నిన్నటి దెబ్బకి మనోడు బిగ్ బాస్కి రాడు అనిపిస్తుంది. ఒకవేళ బిగ్ బాస్ టీం ఇతను గెలకి తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే నాగార్జున సార్ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. అలాంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉండేవాళ్ళు మా అబ్బాయి గురించి మాట్లాడారు కాబట్టి వాడిని తీసుకోవద్దు, వీళ్ళని తీసుకోవచ్చు, ఆ పిల్లల్ని తీసుకోవచ్చు, ఈ పిల్లల్ని తీసుకోకూడదని వాళ్ళు ఏళ్ళు పెట్టరు అసలు. ఆ స్థాయిలో ఉండేవాళ్ళు. ఎవడొస్తే మనకేంది, మనం హోస్టింగ్ చేసామా వెళ్ళిపోయామా, అంత కింద స్థాయిలో ఆలోచించారు వాళ్ళు. ఈయన పిలవాలని ఉన్నా ఆయనకి భయం వేయచ్చు, ఆయన రావడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ప్లస్ వాళ్ళ కుటుంబం మీద మాట్లాడిన విధానం చూస్తే షో వీళ్ళు కూడా పిలిచే అవకాశం తక్కువ. బిగ్ బాస్ టీం కూడా ఏంటో అట్లా మాట్లాడుతున్నాడు అతనని. నాకు ఆ విషయం మీద రెస్పాండ్ అవుదామనే అతను తమ్నేల్ పెట్టాను. అండ్ బిగ్ బాస్కి రావట్లేదని క్లారిటీ ఇవ్వడం కోసం కూడా ఆ తమ్నేల్ పెట్టాను అతన్ని. అతనికి చుక్కలే అని చెప్పని చూసారా, అతను ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. అరే శుభమా అని వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే సరే, డైవర్స్ అయింది, కుదరలేదు, అయిపోయింది. అతను ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు, అది ఎంగేజ్మెంట్ జరిగింది. ఏ ఎంగేజ్మెంట్లో అయినా బ్రాహ్మణులు, పంతుళ్ళు ఎలా ఉంటారు, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ శుభమంగళి భవ అని దీవిస్తారు. ఈతనేందో నాకు అర్థం కాలేదు. ఇంత వెరైటీ క్యాండిడేట్, ఇంత నెగిటివిటీ. నీకు ఎవడు తాంబూలం ఇచ్చాడు, ఎవడు దక్షిణ ఇచ్చాడు, ఎవడు డబ్బులు ఇచ్చాడు, ఎవడు 1000 పదాలు 1,00,000 పదాలు ఇచ్చారు, ఎవడు ఇవ్వలేదు కదా, ఎవడు అడగలేదు కదా. ఫ్రీగా జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నావు అంటున్నా, ఫ్రీగా నెగిటివ్ జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నావు. ఒక హీరోది సూపర్ హిట్ అయిపోతుంది సినిమా అని చెప్పినా, ప్రభాస్ గారి సినిమా ఇది ఫ్లాప్ అవుతుంది ఇప్పుడు. పాజిటివ్ ఏం లేదు, నెగిటివ్ మైండ్ సెట్తో ఇవన్నీ ఏంటంటే బెదిరించి ఏదో సాధిద్దామని, పాపులారిటీ తెచ్చుకుందామని చూస్తున్న విధానం తప్ప టూ మచ్ వర్స్ట్. అతను మాట్లాడిన విధానం. అదే అయిన తర్వాత ఒక నెల తర్వాత రెస్పాండ్ అవ్వయా స్వామి, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత రెస్పాండ్ అయినా ఒక పద్ధతి ఉంటుంది. అయిన రోజే అవుతున్నప్పుడే స్టోరీలు పెట్టి దాన్ని ఏదో క్యాష్ చేసుకోవాలని చూసిన విధానం చాలా దారుణం, అస్సలు వర్స్ట్. అతనికి చుక్కలే అని చెప్పింది, ఆల్రెడీ చుక్కలు చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఎప్పుడు పాజిటివ్గా అతనికి కామెంట్ చేయట్లా, ఎప్పుడు కూడా అతని అన్నదాన్ని అంటే కరెక్టే లబ్బా అన్న ఫీలింగే లేదు ఎవడికి. ఎవడు అంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అనకపోవచ్చు, ఎందుకంటే ఎందుకయ్యా మనకి ఇవన్నీ అనొచ్చు. ఆయన బిగ్ బాస్కి వస్తే ఒక 10 కేజీలు తగ్గుతారు, ఒక 20 కేజీలు, అదొకటే ప్లస్. ఆయనకి చుక్కలు మాత్రం మామూలుగా ఉండవు, రాడలేండి, చాలా వర్స్ట్. మీరేమంటారు? ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చినంటే, మన బిగ్ బాస్కి సంబంధించిన హోస్ట్ రిలేటెడ్ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి మనం ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాం. ప్లస్ బిగ్ బాస్కి సంబంధించిన నేమ్స్లో కూడా ఆయన నేమ్ వచ్చింది కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాం. సో అతను రావట్లేదు, అతని బిహేవియర్ చాలా వర్స్ట్ ఉంది, చాలా వర్స్ట్ పర్సనాలిటీ అన్నాడు, అలా బిహేవ్ చేస్తున్నాడు. అలాంటి వాటి మీద కామెంట్ చేయడం చాలా తప్పు. కోపం వస్తుంది కానీ ఇంకెందుకు ఆయన గురించి మాట్లాడమని యూజ్లెస్ క్యాండిడేట్ అనిపించింది నాకు. ఇలాంటి అసలు వర్స్ట్, మళ్ళీ ఏదైనా జారిపోతాం నోట్లో. నెక్స్ట్ ఆ ట్విస్ట్ గురించి చెప్తానండి. ఆ ట్విస్ట్ ఏంటంటే, సీజన్ 8లో ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు అనేది లేటెస్ట్ అప్డేట్. ఆ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు రావచ్చు, శివ రావచ్చు, నైని పవన్ కావచ్చు, ఇంకొక సీజన్లో వాళ్ళు ఇంకొక సీజన్లో రావచ్చు. ఎక్కువ రోజులు ఉండలేకుండా కెపాసిటీ క్యాపబిలిటీ ఉండి ఎక్కువ రోజులు ఉండకుండా పోయిన వాళ్ళు ఎవరొకరు రావచ్చు, సడన్గా ఎలిమినేట్ అయిన వాళ్ళు రావచ్చు. కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ బాగా సూపర్ పర్ఫామ్ చేసిన వాళ్ళు రావచ్చు. ఎక్స్ కంటెస్టెంట్స్ ఉండే అవకాశం అయితే వెరీ హై ఛాన్సెస్ అనేసి లేటెస్ట్ అప్డేట్. అది ఎంతవరకు ఉంటుందో, అది వైల్డ్ కార్డ్ రూపంలో రాబోతున్నారంట ఎక్స్ కంటెస్టెంట్స్. దాంట్లో ఆ వైల్డ్ కార్డుల్లో కొత్త వాళ్ళు రావచ్చు, లేదా ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమంది కొత్త వాళ్ళు కొంతమంది మిక్స్ చేసి రావచ్చు. కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు అనేది మాత్రం లేటెస్ట్ భయంకరమైన బజ్. అది భారీ ట్విస్ట్ అనిపించింది నాకు, ఎందుకంటే దానివల్ల షో ఎక్కడికో లేస్తుంది. లాస్ట్ సీజన్లో కూడా మధ్యలో వేరే వాళ్ళని 2.0 అనేసి ఒక 5 మందిని దింపారు చూసారా, దానివల్ల కొంచెం ప్లస్ అయింది. ప్లస్ మళ్ళీ రతికా వాళ్ళందరినీ ఇంకోసారి దింపారు చూసారా, దానివల్ల కూడా ప్లస్ అయింది. సో టోటల్గా ప్లస్ అయింది కాబట్టి అలా దింపబోతున్నారు. అది కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ని దింపబోతున్నారు అనేది పెద్ద టాకు. అది ఎంతవరకు నిజమో వద్దో లేదు తెలియదు, కానీ అప్డేట్ అయితే వచ్చింది. అది ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చింది. ఇది కొత్తది, మన తెలుగులో అయితే ఇంతవరకు ఏం జరగలే.
ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి జరిగితే మాత్రం షో జుమ్మని లేస్తుంది. అదిగాక వస్తున్న కంటెస్టెంట్స్ పేర్లు అయితే కొంచెం గ్రూప్ రాజకీయాలు జరిగే అవకాశాలు ఉండే కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే బయటకు వస్తున్నాయి. అబ్బాయిల పేర్లు చాలా తక్కువ వస్తున్నాయి. ఎవరు అబ్బాయిలు వస్తారో ఎవరు రారో తెలియదు. కానీ 90% నేను చెప్పిన వాళ్ళ లిస్టులో ఉండేవాళ్ళు చాలామంది వచ్చే అవకాశం వెరీ హై. మీకు ఆ కంటెస్టెంట్స్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీళ్ళలో ఎవరు రావాలి, ఎవరు వస్తే బాగుంటుంది, వీళ్ళొద్దు, వీళ్ళు బిగ్ బాస్కి పనికిరారని మీకెవరు అనిపిస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే వేణుస్వామి మాటలను మీరు ఎలా తీసుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? జలపురుష్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యష్మి కూడా ఫస్ట్ పేరే చెప్పా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. దాంతోపాటుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మనకు కూడా యూజ్ అవుతుంది. బాయ్.